మాజీ ఎమ్మెల్సీ ఐలాపురం వెంకయ్య గారి మృతి పైన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారితో పాటు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా నివాళి అర్పించి ఐలాపురం వెంకయ్య గారి సమాజ స్ఫూర్తిని, రాజకీయ విలువలను కొనియాడారు. వాస్తవానికి ఐలాపురం వెంకయ్య గారు కాంగ్రెస్ పార్టీలో సుదీర్ఘకాలం పనిచేశారు. కాంగ్రెస్ పార్టీ నుండే కృష్ణా జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా ఆయన 2009 నుంచి పనిచేశారు. అయితే ఆయన ఒక కాంగ్రెస్ పార్టీలో ఎక్కువ కాలం పనిచేశారు అనే కంటే కూడా బీసీ హక్కుల కోసం, ఇప్పుడు బీసీ ఫైనాన్స్ కమిషన్ లాంటివి ఆయన చేసిన పోరాటాల ద్వారానే వచ్చాయి అని చెబుతూ ఉంటారు. బీసీ హక్కుల కోసం, బీసీ రైట్స్ కోసం, బీసీ ఆత్మగౌరవం కోసం అని చెప్పి చాలా కాలం పనిచేశారు. చాలా పేద కుటుంబంలో పుట్టి విజయవాడలో ఐలాపురం అంత పెద్ద హోటల్ను స్థాపించేంత వరకు కూడా ఆయన ప్రస్థానం. అండ్ చాలా సామాజిక ఐక్యతను కోరుకునే వ్యక్తి. రాజకీయాలు అటువంటి నైతిక విలువలు ఉన్న వాళ్ళు ఇప్పుడు చాలా అరుదుగా కనిపిస్తారు అని చెబుతూ ఉంటారు. ఆయన ఒక గుడికి విరాళం ఇస్తే సేమ్ టైం మసీదుకి విరాళం ఇస్తారు, చర్చికి విరాళం ఇస్తారు, బడికి విరాళం ఇస్తారు, వాళ్ళు ఫర్నిచరు. ఇప్పటికీ కూడా ఆయన వివిధ ఐలాపురం పేరు మీద ఒక ట్రస్ట్ స్థాపించి వివిధ రకాల సామాజిక సేవా కార్యక్రమాలు, విద్యార్థులకు ప్రోత్సాహకాలు, విద్యా సంస్థలు ఫర్నిచర్ కొనియడాలు, ఇంకేమైనా అవసరాలు ఉంటే ఇవ్వడాలు కంటిన్యూస్గా. మొత్తం మీద అయితే ఒక నైతిక విలువలతో బ్రతికిన వ్యక్తి అంటారు. సామాజిక ఐక్యత కోసం పాటుపడిన వ్యక్తి, రాజకీయాల్లో విలువలు ఉన్నటువంటి వ్యక్తి అని. ఈవెన్ శాలివాహన కుమ్మర సంఘానికి అధ్యక్షుడిగా వరుసగా ఆయన 15 సార్లు 16 సార్లు పనిచేసినట్లు ఉన్నారు. ఆ సంస్థ ఆ సంఘానికి సుదీర్ఘకాలం దశాబ్దాల పాటు ఆయనే అధ్యక్షుడిగా సేవలు అందించినట్టున్నారు. మిగిలిన బీసీ వర్గాల కోసమైనా, సామాజిక ఐక్యత కోసమైనా కూడా. సో మొత్తానికి 94 సంవత్సరాల వయసులో ఆయన తన ఇంటిలోనే మృతి చెందారు. సో తన నైతికత గురించి, అజాత శత్రువులాగా ఆయన రాజకీయాల్లో పేరు సంపాదించడం మీద అటు ముఖ్యమంత్రి గారు, ఇటు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇద్దరూ కూడా ఆయన గురించి ప్రశంసిస్తూ ఆయన లేని లోటును పూడ్చలేము అని చెబుతూ వాళ్ళ కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేసుకుంటూ కూడా వాళ్ళు నివాళి అర్పించారు.